ఓం శ్రీమాత్రే నమః. ఈరోజే 500 ఏళ్లకు వస్తున్న నాగపంచమి వృశ్చిక రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇలానే జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారు రాసి పెట్టుకోండి. ఈ సమయం నుండి కూడా మీకు పట్టేటువంటి ఆర్థిక అదృష్టం ఏదైతే ఉందో దాన్ని మీరు వద్దనుకున్నా కూడా మీ వెంటే వస్తుందని చెప్పుకోవచ్చు. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కారణంగా వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ సమయం నుండి కూడా వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉండబోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చునడం ఖాయం. పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పుకోవచ్చు. అంతటి అదృష్టాన్ని అయితే వృశ్చిక రాశి వారు సంపాదించుకున్నారు. అలానే ఈ మాసంలో శుభవార్తలు కూడా ఎక్కువగా వింటారు. దగ్గరి బంధువులను కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు నిరుత్సాహంగా లేదా నష్టాల్లో ఉన్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా మీరు పెట్టే ప్రతి ఇన్వెస్ట్మెంటు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాన్ని ఖచ్చితంగా తీసుకొచ్చి పెడుతుంది. అలానే వ్యాపార పరంగా పార్ట్నర్షిప్లు ఏవైతే ఉన్నాయో పాత పార్ట్నర్షిప్లు కొన్ని రద్దయిపోయి కొత్త పార్ట్నర్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేటువంటి వ్యాపార పార్ట్నర్ల వల్ల మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది. వృశ్చిక రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెట్టే మొండి బాకీలు వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా నూతన బ్రాంచ్ కానీ లేకపోతే నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. అలానే ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి పర్మిషన్లు, గ్రాంట్లు ఏవైనా పెండింగ్లో ఉన్నట్లయితే వాటి కొరకు ఈ సమయంలో మీరు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకు మాత్రం సరస్వతీదేవి అనుగ్రహం మీ మీద ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఎంతో తెలివిగా తీసుకుంటారు. చుట్టూ ఎన్నో ఆప్షన్లు ఉన్నప్పటికీ కూడా ఆలస్యమైన మంచి నిర్ణయాన్ని తీసుకుని ముందుకు సాగడం వల్ల మీరు అనుకున్న దానికంటే ఇంకా మంచి పొజిషన్లో మీరు ఉంటారని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలు రాశారో వారికి అనుకున్న కోర్సుల్లో కానీ కళాశాలలో లేదా యూనివర్సిటీలో ప్రవేశాలు దక్కడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎప్పుడూ కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి, ప్రయోగాత్మకంగా చేయడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు కొంచెం మిశ్రమంగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకేసారి అధిక మొత్తం కాకుండా తక్కువ మొత్తాల్లోనే పెట్టుబడి పెట్టుకోవడం మంచిది. రైతులకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందుతాయని చెప్పుకోవచ్చు. అలానే గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. గతంతో పోలిస్తే ఈ మాసంలో ఆరోగ్య విషయంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీకు రావు అనుకున్నటువంటి ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ పరంగా నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్ల విషయంలో ఈ సమయంలో ప్రయత్నాలు కనుక మీరు ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకి ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం దక్కించుకోవడం వల్ల
ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యం అంతా కూడా సహకరిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మాత్రం మీరు కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంచెం మిశ్రమంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోనకపోవడం వల్ల మీరు కుటుంబంపై దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు. కుటుంబ పరంగా సంతాన విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో ఖచ్చితంగా సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే త్వరలోనే వింటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి వివాహం కావాల్సిన స్త్రీ పురుషులకి ఎవరికైనా వివాహ దోషాలు లేదా వివాహాలు వెనక్కి వెళ్ళిపోవడం, కుదిరిన సంబంధాలు కూడా చెడిపోవడం ఇటువంటివన్నీ కూడా ఏర్పడుతున్నట్లయితే ముందుగా దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకొని మంగళవారాలు కనుక ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా తొందరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో స్థిరాస్తుల విషయంలో అయితే ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. మీరు కొనుగోలు చేద్దాం అనుకున్న స్థిరాస్తి ఏదైతే ఉందో దానికంటే విలువైన స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. అలానే రావు అనుకున్నటువంటి డబ్బులు కూడా కొన్ని ఆకస్మిక ధనలాభం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. రాజకీయ పరంగా దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలకు కానీ ప్రణాళికలకు కానీ మొదట్లో ఎంతో వ్యతిరేకత అయితే వచ్చుంటుంది. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాలకు వచ్చిన ఫలితాలు చూసి ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోక తప్పదు. అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే ఎవరైతే పారిశ్రామిక రంగంలోని సినీ పరిశ్రమల్లోనే వ్యవహరిస్తూ ఉన్నారో వారికి కూడా అనుకూలంగానే ఉండబోతుంది. సినీ పరిశ్రమల్లో వ్యవహరించే వారికి అనుకున్నటువంటి అవకాశాలు దక్కుతాయని చెప్పుకోవచ్చు. కళారంగ పరంగా మంచి ప్రతిభను కనబరచడం వల్ల కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు కూడా దక్కించుకోవడం జరుగుతుంది. అయితే ఈ సమయంలో ఆర్థిక పరంగా అమ్మవారి అనుగ్రహం ఉండటం వల్ల ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలన్నిటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలన్నిటిలో కూడా పైచేయి సాధిస్తారని చెప్పుకోవచ్చు. శత్రుబాధలు కూడా అలానే ఉంటాయి. ఎక్కడైతే ధనం ఉంటుందో అక్కడ శత్రువులు కూడా పెరుగుతారు. కాబట్టి శత్రువుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుదిరినట్లయితే శివాలయ దర్శనాన్ని చేసుకోవడం అలానే శివుణ్ణి అభిషేకించుకోవడం ద్వారా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. శనివారం రోజు తప్పకుండా స్నానం చేసే నీటిలో కల్లుప్పును వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.